మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ సత్యనారాయణ. సో హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా సార్, కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకుంటే కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది, వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలంటే ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? అండ్ అలానే రాని వాళ్ళు ఒకవేళ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, లేకపోతే అసలు ఇంకా సమస్య లేదు బట్ ఫర్దర్గా వచ్చే అవకాశం ఉందేమో, అలాంటప్పుడు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్. ఒకటి, ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే కిడ్నీ జబ్బు లేదు అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా లేవు, ఇట్లాంటి వాళ్ళకి మేజర్ డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. వీళ్ళకి జనరల్ హెల్త్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం అంతే. అంటే హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్. మనకి రెగ్యులర్ వంటకాలు చూసుకుంటే పచ్చళ్ళు, వేపులు తప్ప మిగతా వాటిలో మరీ ఎక్కువ సాల్ట్ దేంట్లో ఉండదు. అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో తినడం చాలామంది తగ్గించేశారు. సో బయటికి వెళ్ళి ఈ ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఈ రోడ్ సైడ్ ఫుడ్స్, వీటిలో వెరీ హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, అండ్ ఇవి కాకుండా టూ మచ్ మీట్. ఇప్పుడు మన ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే కనుక మనం ఇన్హరెంట్గా అంత ఎక్కువ మీట్ తినే పాపులేషన్ కాదు మంది. వెస్టర్న్ పాపులేషన్లో చూసుకుంటే వాళ్ళు రోజుకు 2 సార్లు మీటే తింటారు. మనం అట్లా కాదు, మనకి జనరల్లీ వారానికి ఒకసారో 2 సార్లు తీసుకుంటారు మ్యాక్సిమం. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే మీట్ లేకుండా తినని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ కంటెంట్ తగ్గించాలి. అంటే మన బాడీ హ్యాబిటస్ కానీ మన బాడీ ఇది కానీ అంత హెవీ మీట్ కంటెంట్ని టాలరేట్ చేసేంత ఇది ఉండదు అనమాట. సో అల్టిమేట్లీ ఏమవుతుందంటే ఎక్కువ మీట్ తీసుకున్నప్పుడు ఆ ప్రోటీన్ లోడ్ అంతా కిడ్నీ మీద పడుతుంది. ఓకే, సో మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో అంత ప్రోటీన్ లోడ్ని టాలరేట్ చేసేంత శక్తి కిడ్నీలకు ఉండకపోవచ్చు. అది ఒకటి. 2, ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్, ఈ ఎక్కడైతే ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుందో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. రిఫైన్డ్ ఫుడ్స్ వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల. సో ఇవి అవాయిడ్ చేసుకుంటే బెటర్. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మీట్ తీసుకుంటున్నారు, తక్కువ వెజిటబుల్స్ తీసుకుంటున్నారు. మనకి ఇన్హరెంట్గా ఎప్పుడైనా మన బాడీలోని టాక్సిన్స్ కానీ మన జీర్ణాశయంలో ఏమవుతుందంటే 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఒకటి గుడ్ బ్యాక్టీరియా, ఇంకోటి బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ మీట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బాడీలో మనం ఫుడ్లో తీసుకున్న టాక్సిన్స్ అన్నీ అబ్జర్బ్ అయిపోతాయి అనమాట. అబ్జర్బ్ అయిపోయి బాడీలో కిడ్నీ అనే కాదు వేరే ఆర్గాన్స్ మీద కూడా డ్యామేజ్ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకొని ప్లస్ ఎక్స్ట్రా ఏంటంటే వాటర్ ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఎంత ఇదైపోయిందంటే అదొక బిజినెస్ కూడా అయిపోయింది అనమాట. వాటర్ తాగడానికి ఒక యాప్, వాటర్ తాగడానికి గుర్తు చేయడానికి ఒక అలారము, మళ్ళీ ఒక బాటిల్, ఇవన్నీ అంటే ఇంత ఎందుకు వస్తుంది అంటే దే హ్యావ్ రియలైజ్ దట్ పీపుల్ ఆర్ నాట్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్ అండ్ దట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్. సో అది దాన్ని వాళ్ళు బిజినెస్ చేసేసారు. బట్ అదే దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అది మనం ఇంతకుముందు ఊళ్ళో మీకు గుర్తుంటే కనుక పొద్దున్న లేవగానే ఒక గ్లాస్, ఒక చెంబు వాటర్ తాగేసి తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ అలవాటు ఎంతమందికి ఉంటుంది? ఉండట్లేదు, చాలా రేరుగా చూస్తాం. సో ఈ మంచి హ్యాబిట్స్ అన్ని వదిలేస్తున్నాము, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పికప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఫోన్లో వాటర్ తాగమని యాప్ మెసేజ్ ఉంటుంది కానీ వాటర్ సో ఇవి బేసికల్లీ కిడ్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్స్కి అలవాటు పడి వాటర్ బాగా తీసుకొని ఏదో ఒక రూపంలో ఎక్సర్సైజ్ చేయడము, ఏదో ఒక రూపం వాకింగో, లేదంటే ఏదైనా స్పోర్ట్ ఆడడమో, లేకపోతే యోగా చేయడమో, ఏదో ఒకటి సంథింగ్. సో ఏదో ఒకటి అలవాటు చేసుకొని దాన్ని ఇన్కల్కేట్ చేసుకొని దాన్ని ఒక లైఫ్ స్టైల్గా చేసుకుంటే కనుక చాలా వరకు ఒక్క కిడ్నీ ప్రాబ్లం అనే కాదు, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ అన్నీ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ పాపులేషన్. సెకండ్ సెట్ ఆఫ్ పాపులేషన్ ఆల్రెడీ కిడ్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి, ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అని తెలిసిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ని బట్టి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అని. సో ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు కొన్ని మందుల ద్వారా అండ్ డైట్ చేంజెస్ ద్వారా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రివర్స్ చేయలేం, కానీ అట్లీస్ట్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపొచ్చు మనం. దీనికి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట. వీళ్ళని సాల్ట్ కంటెంట్ బాగా తగ్గించేయమని చెప్తాము, మీట్ వీలైతే కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాము. కానీ దీన్ని వాళ్ళు వేరే కాంటెక్స్లో అర్థం చేసుకుంటారు. ప్రోటీన్ తింటే కిడ్నీలు పాడైపోతాయి అన్నది ఒక రకంగా వాస్తవం. కానీ దీన్ని వీళ్ళు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారంటే ఇప్పుడు ప్రోటీన్ మనకి 2 సోర్సెస్ నుంచి వస్తాయి. ఒకటి వెజిటేరియన్ ప్రోటీన్, 2 మీట్ ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్. సో ఈ మీట్ ద్వారా వచ్చే ప్రోటీన్ వల్ల మ్యాక్సిమం డ్యామేజ్ ఉంటుంది. వెజిటేరియన్ ద్వారా వచ్చే ప్రోటీన్ వల్ల కిడ్నీ మీద అంత ఎఫెక్ట్ ఉండదు. సో మనం ఏం చెప్తాం పేషెంట్స్కి, మీట్ తినకండి, ఎక్కువ నాన్ వెజ్ తినకండి అని చెప్తే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందంటే అసలు ప్రోటీనే తినకూడదు, సో నేను పప్పు తినను,
నేను ఇవి మిల్లెట్స్ తినను, నేను పన్నీర్ తినను. సో వెజిటేబుల్స్ ద్వారా వచ్చే ప్రోటీన్ బాడీకి అంత హామ్ చెయ్యదు, ఇన్ఫాక్ట్ చేయాలంటే అసలు హామ్ చెయ్యదని చెప్పొచ్చు. అదర్ హ్యాండ్ నాన్ వెజిటేరియన్ మీట్ ద్వారా వచ్చే ప్రోటీన్ వల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెన్స్ని మనం పేషెంట్స్ కానీ జనరల్ పాపులేషన్ కానీ ఇన్కల్కేట్ చేయగలగాలన్నమాట. సో ట్రై టు ఇంక్లూడ్ యాజ్ మచ్ as వెజిటేరియన్ ప్రోటీన్ యాజ్ ఇన్ యువర్ డైట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, సాల్ట్ కంటెంట్ బాగా తగ్గించేసేయాలి. ఓకే, ఇది కూడా మళ్ళీ మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. చాలా వరకు ఏం చేస్తారంటే సాల్ట్ కంటెంట్ తగ్గించండి, అసలు ఉప్పు లేకుండా తినేస్తాం సార్ అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ సోడియం అనేది, సోడియం పొటాషియం ఏవైతే ఉంటాయో దీన్ని మనకి తెలుగు భాషలో లవణాలు అంటారు. సో ఈ సోడియం పొటాషియం అనేది బాడీ ఫంక్షనింగ్లో వెరీ క్రిటికల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇవి లేకపోతే చాలాసార్లు మీరు ఎప్పుడైనా కిడ్నీ పేషెంట్స్తో మాట్లాడండి, నాకు సోడియం తక్కువైపోయి అడ్మిట్ చేశారు హాస్పిటల్లో, సోడియం తక్కువైపోయి కోమాలోకి వెళ్ళిపోయాను నేను అని చెప్తారు చాలామంది. ఎందుకంటే ఇది ఓవర్ జెలస్గా ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఎంతవరకు చెప్పామో అంతవరకు చేయాలి, ఓవర్గా చేయకూడదు ఏది. సో అందుకని సోడియం కంప్లీట్లీ ఆపకూడదు. సో ఎంత రెస్ట్రిక్షన్ చెప్పామో అంత క్లియర్గా చెప్తారు డాక్టర్స్. మీకు 3 grams సోడియం సాల్ట్ తీసుకోవాలి అంటే ఎంత, రెగ్యులర్గా మనం ఇండియన్ కాంటెక్స్లో వాడే సాల్ట్ 7 to 8 grams ఉంటుంది. 3 grams అంటే మనం రెగ్యులర్ వంటలో ఎంత వేస్తామో దాంట్లో 20%, 30% ఆ మాత్రం వేసుకోవాలి. లేదు అంటే అసలు ఉప్పు లేకుండా కుక్ చేసుకొని పైన సాల్ట్ వేసుకొని తినొచ్చు అనమాట. 1 gram, 2 grams అట్లా లెక్క పెట్టుకొని. సో అలా చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే. 2, ఇప్పుడు మనం మనకి సిటీలో కొంచెం తక్కువ కానీ ఊర్ల నుంచి వచ్చే వాళ్ళలో చాలామంది అన్నెసరీ పెయిన్ కిల్లర్స్, ఈ అన్నెసరీ యాంటీబయాటిక్స్ ఇవి తీసుకొని అండ్ కొన్నిసార్లు ఆయుర్వేదిక్ మందులు వీటి తీసుకున్న కిడ్నీ డ్యామేజ్ అయిన కండిషన్స్ చాలా ఉంటాయి. ఇవి కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. 3, డైరీ ప్రోడక్ట్స్ కొంచెం రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఈ డైరీ ప్రోడక్ట్స్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అనేది కిడ్నీ ద్వారానే ఎలిమినేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో డైరీ ప్రొడక్ట్స్ అంటే పాల పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్పాం కానీ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం, అంటే ఒక లెవెల్ వరకు తీసుకోమని చెప్తాం అనమాట. 3, పొటాషియం ఎక్కువ పదార్థాలు అంటే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, ఆకుకూరలు ఇట్లాంటివి అవి కూడా తగ్గించుకోమని చెప్తాం. ఎందుకంటే వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పొటాషియం కూడా కిడ్నీనే హ్యాండిల్ చేస్తుంది బాడీలో. సో పొటాషియం లెవెల్ సడన్గా పెరుగుతాయి కిడ్నీ పేషెంట్స్లో. అలా అవ్వకుండా పొటాషియం ఎక్కువ పదార్థాలు కూడా మనం రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం అనమాట. ఓకే సార్, అయితే ఇప్పుడు ఇందులోనే ఒక డౌట్ సార్, టమాటో అండ్ అలానే పాలకూర అనేది తినొచ్చా అనే ఒక డౌట్ సార్. ఇప్పుడు ఈ టొమాటో పాలకూరలో ఏమవుతుందంటే దీనికి 2 కాంటెక్ట్స్. ఇందాక చెప్పినట్టు పొటాషియం వల్ల ఒకటి చెప్తాము, అంటే పొటాషియం ఎక్కువ అవ్వకుండా వీటిని అవాయిడ్ చేయమని చెప్తాము, అంటే లిమిట్గా తీసుకోవచ్చు. టొమాటో అవాయిడ్ చేయమంటే టొమాటో అసలు కంప్లీట్లీ వదిలేమని కాదు. ఈ టొమాటో చట్నీ లేదంటే టొమాటో కర్రీ, ఈ టొమాటో సాస్లు, కెచప్లు ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్పి. ఇప్పుడు మీరు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాల్ చేశారనుకోండి, పప్పు కూర చేశారనుకోండి, ఎంత వేస్తారు? ఒక టమాటో వేస్తారు. ఆ టమాటో ఎంతమంది 4, 5 కలిసి తింటారు. అట్లాంటివి మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. టొమాటోతో చట్నీ చేయడము లేదంటే ఈ టొమాటో పచ్చళ్ళు చేయడము అట్లాంటివి అవాయిడ్ చేసుకుంటే బెటర్. అది ఒక్కో కాంటెక్స్ట్. 2, పాలకూర కూడా ఇంచుమించు అంతే ఉంటుంది పొటాషియం తగ్గించడానికి. సో ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే కిడ్నీ స్టోన్ డిసీజ్లో కూడా ఇవి కొంచెం తగ్గించమని చెప్తాము. వీటిలో యూరిక్ యాసిడ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు కొంచెం తగ్గించమని చెప్తాం. కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్పి ఎవరు చెప్పరు. ఓకే. సో కంట్రోల్ చేయండి, లిమిట్గా తీసుకోండి అంతేగాని అసలు మరీ తక్కువ తీసుకున్న ప్రాబ్లమే, మరీ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.